హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఆరు మ్రోగిపోయిందని చెప్పాలి. మారు మ్రోగిపోవడం కాదు, ఆరు మ్రోగిపోయింది. ఎందుకంటే 15 సార్లు ఆరు లేచాడు ఇక్కడ వైభవ్ సూర్యవంశి. అది పక్కన పెడితే కనుక ఇండియాస్ అండర్-19 వరల్డ్ కప్ విక్టరీ నంబర్ 6 ఇది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ విక్టరీ. చాలా మందికి ఆల్రెడీ ఐపీఎల్ టీంలో వాళ్ళ ప్రెసెన్స్ అనేది ఏర్పడింది. ఇంతకుముందు ఆక్షన్ జరిగింది, కొంతమంది అయితే ఆడారు కూడా. బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ విక్టరీ. ఇది ఎట్ అగైన్ రిషికేష్ కనిత్కర్ కోచ్ గా, ఎన్సీఏ హెడ్ గా లక్ష్మణ్ కూడా జింబాబ్వే హరారేకి వెళ్ళడం అండ్ అక్కడ వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేయడం. క్లుప్తంగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్స్ అ వెరీ గుడ్ టాస్ టు విన్. ఇది పొద్దున పూట మ్యాచ్ 9:30కి స్టార్ట్ అయింది హరారేలో. మనకి 1 అంటే వాళ్ళకి 9:30. సో 9:30కి ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ ఫ్లాట్ వికెట్, మంచి క్విక్ అవుట్ ఫీల్డ్ అని చెప్పేసి గుడ్ టాస్ టు విన్. సెమీఫైనలే యాక్చువల్ గా చాలా గట్టిగా వాళ్ళు 300 దాకా కన్సిడర్ చేశారు. దాన్ని 300 కొట్టాల్సి వచ్చింది. ఆరన్ జార్జ్ చాలా బాగా ఆడాడు ఆ మ్యాచ్ లో. అండ్ ఇక్కడ ఫైనల్స్ లో అటువంటి రిస్క్లే వద్దు అనుకున్నారు. ముందే బ్యాటింగ్ చేద్దాం డిసైడ్ అయిపోయారు. జార్జ్ గాట్ అవుట్ ఎర్లీ, అవే ఫ్రమ్ వాళ్ళు ఆడే ప్రయత్నం, అవుట్ అయిపోయాడు. అలెక్స్ గ్రీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బట్ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశి అందుకున్నాడు అబ్బా టెంపో, ఇంకెవ్వరి వల్ల కాల. 15 సిక్స్లు 15 4లు ఇన్ వరల్డ్ కప్ ఫైనల్. ఆర్ యూ ఈవెన్ కిడ్డింగ్? అసలు ఇంత విధ్వంసం ఎలా? ఈజీగా 200 కొట్టేవాడు, హ్యాపీగా 200 కొట్టేవాడు. అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది అది. బట్ ఆ టెంపో పెరుగుతూ పోయింది. దానికి ఆయుష్ మాత్రే కూడా సరైన రీతిలో ఆడాడు. ఆయుష్ మాత్రే ఫస్ట్ 10 బాల్ ఒక్క రన్ కొట్ల. దాని ఒక రిస్కీ షాట్, బౌండరీ వచ్చింది. ఆ తర్వాత ఈ పార్ట్నర్షిప్ ముందుకెళ్ళింది. మొదటి 10 overs లో ఇండియా స్కోర్ 79 for 1. ఆ తర్వాత 10 overs ఇండియా 90 రన్లు యాడ్ చేశారు. ఇండియా ఆల్మోస్ట్ 170, 20 overs ఒక వికెట్ పడింది. ఆ తర్వాత జరిగింది బాస్ డ్యామేజ్. 21st నుంచి 30th over దాకా డ్యామేజ్ జరిగింది. 116 పరుగులు కొట్టారు. 116 runs ఇన్ దట్ 10 over పీరియడ్. అండ్ అక్కడ వైభవ్ సూర్యవంశి పీక్ అందుకున్నాడు. మామూలు కొట్ల, ఎవరు వస్తే వాళ్ళని మామూలు కొట్టి పెట్టల. ఫరాన్ అని ఒకడు ఉన్నాడు, స్పిన్నర్ బాగా వేస్తున్నాడు. యాక్చువల్ గా బాగానే కొన్ని వికెట్లు కూడా తీసాడు. నువ్వు రా అన్నారు, పంపించారు బయటికి. ఇద్దరు పంపించారు. మాత్రే పంపించాడు, సూర్యవంశి పంపించారు. ఇద్దరు పంపించారు. మాత్రే సరే కొంచెం కనికరించాడు, కానీ సూర్యవంశి మాత్రం వాస్ ఆన్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. వాయించి వదిలిపెట్టాడు వాళ్ళని. 100 కొట్టాడు. మాత్రే గాడౌట్. మాత్రే 50 కొట్టిన వెంటనే అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఆ తర్వాత పార్ట్నర్షిప్ కూడా వేదాంతో మనం మాట్లాడుకుంటే కనుక మొత్తం వైభవ్ సూర్యవంశి డామినేట్ చేశాడు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 470, 500 కొడుతున్నారు. ఇదేంటి జుజ్జుబిలా కనిపిస్తుంది వైభవ్ సూర్యవంశి అనిపించింది. బట్ తన అవుట్ అయ్యాడు. తన అవుట్ అయిన తర్వాత ఇంకో 2 వికెట్లు పడ్డాయి. ఆ 31st 40 ఇంగ్లాండ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. 36 పరుగులు మాత్రం 2 వికెట్లు కూడా తీశారు. ఈ లాస్ట్ 10 overs లో ఎంత కొడతారు ఏంటి, 400 దాటించాలి అనుకుంటున్న సమయంలో కుందు వాజ్ బ్యాటింగ్ వెల్. కుందు అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కనిష్ఠ వాన్ చాలా బాగా ఆడాడు. లాస్ట్ లో ఆ ఇన్నింగ్స్ రాకపోతే కనుక 411 వచ్చేది కాదు. ఇండియాకి ఆ చిన్న సైకలాజికల్ పుష్, 400 కొట్టే ఇంక చూసుకోండి అని ఒక ఫీలింగ్ ఇంగ్లాండ్ మీద, ఆ ప్రెషర్ అనేది ఆ ఇన్నింగ్స్ వల్ల వచ్చింది. సో ఆ ఇన్నింగ్స్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి. ఆఫ్టర్ వైభవ్, తర్వాత ఆయుష్, తర్వాత కుందు అండ్ తర్వాత స్టార్ట్ అయింది. బాగా స్టార్ట్ అయింది. మోర్స్ బాగా ఆడుతున్నాను అనుకుంటే అంబి వికెట్ తీసాడు, వచ్చి టక్కని వికెట్ ఎగిరింది. ఆ తర్వాత మళ్ళీ మహేష్ చాలా బాగా ఆడడం మొదలు పెట్టాడు. ఎట్లారా బాబు, ఎక్కడి నుంచి వస్తాయి వికెట్లు అనుకుంటున్న సమయంలో రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నం, వికెట్ పడింది. కిలన్ నుంచి వికెట్ తీశాడు. తర్వాత కూడా ఏంట్రా అనుకుంటున్న సమయంలో ఆయుష్ మాత్రే వచ్చాడు. గోయింగ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు కూడా 20 overs 170 for 2. గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఎక్కడొక్కడ వికెట్ తీయాలి. మాత్రే వచ్చాడు, కిలన్ క్యాచ్ పట్టుకున్నాడు. అదే తర్వాత రన్అట్ అయింది. ఆ తర్వాత ఇంకా కొలాబ్ స్టార్ట్ అయిపోయింది. టప వికెట్లు పడ్డాయి. వికెట్ పడుతూనే వచ్చి ఇంక అయిపోయిందిలే మ్యాచ్ అనుకుంటున్న సమయంలో కేలే ఫాక్నర్ అతను వచ్చాడు. అతను కూడా 100 కొట్టాడు. బస్ వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యవంశి కొట్టిన 100 ఎంత ఇంపార్టెంట్ ఇండియాకి కానీ అతనికి కానీ, క్యాలెబ్ ఫాక్నర్ కి టు మేక్ ఇన్రోడ్స్ ఇంటూ కౌంటీస్ అంటూ ఇంగ్లాండ్ స్క్వాడ్ అంతే ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. మిడిల్ సెక్స్ అంటే లండన్ లో ఉంటున్నాడు. మిడిల్ సెక్స్ కౌంటీ లార్డ్స్ లోనే ఆడతాడు. సో ఆ ఏజ్ గ్రూప్ లార్డ్స్ కౌంటీకి ఆడుతూ ఉంటాడు అతను. అండ్ అక్కడి నుంచి మళ్ళీ టు మేక్ ఇన్రోడ్స్ చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ కూడా ఒక మంచి 100 కొట్టాడు. చాలా క్లీన్ హిట్టింగ్. అండ్ ఇన్ఫాక్ట్ డ్రీమ్ 11 లో ఇందాక చాట్ చేసినప్పుడు అడిగారు అనమాట, ఏ బౌలర్ లుక్స్ ప్రామిసింగ్ అని. టు బి వెరీ ఆనెస్ట్, నన్ ఆఫ్ ద బౌలర్స్ లుక్స్ ప్రామిసింగ్. మీకు T20 ఫార్మాట్ కి కాస్త కూస్తే మీకు ఒక చౌహాన్ కానీ, లేదంటే కొంతవరకు అంబరీష్ కానీ సరిపోతారు. ఇంకా చాలా వాళ్ళు ఆ మెచ్యూరిటీ కానీ ఆ ఇది కానీ రావాలి టు ప్లే ఫర్ అ బిగ్గర్ ఫ్రాంచైజీ, లేదంటే కనుక ఒక బిగ్గర్ లెవెల్ ఆడాలంటే. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. మీరు అండర్-19 ఆడుతున్నారు, మీ వయసు 17, 18 అంటే యూ డోంట్ వాంట్ పీక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకో 2-3 ఏళ్ళు బాగా నలిగి ఆ తర్వాత పీక్, ఆ తర్వాత లాంజివిటీ ఉంది అంటే ఇంకా బాగుంటుంది. బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మాత్రే చాలా బాగా ఆడుతున్నాడు. అసలు సెమీఫైనల్స్ దాకా మాత్రే బ్యాట్ నుంచి రన్స్ రాల. ఇప్పుడు వచ్చిన దగ్గర ఈ లుక్ వెరీ గుడ్. అండ్ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశి మీద కొన్ని కులుకునే బ్యాచ్ ఉంది ఆల్రెడీ.
అతను ఏజ్ ఫడ్జింగ్ చేశాడు. అది ఎంత సరిపోని ఏజ్ ఫడ్జింగ్ చేసినా ఆ అబ్బాయి 16 కన్నా ఎక్కువ ఉన్నాడుగా, 17 కన్నా ఎక్కువ ఉన్నాడుగా. సరే మ్యాక్స్ టు మ్యాక్స్ 17 అనుకుందాం. 17 వయసులో కూడా అలా బాదుతున్నాడు, అలా వాయిస్తున్నాడు, ఫైనల్స్ లో ప్రెషర్ లేకుండా కొడుతున్నాడంటే దర్ ఇస్ సంథింగ్ బాస్. ఆ లెవెల్లో కొడుతున్నాడంటే. సో వైభవ్ సూర్యవంశి హస్ ప్లేడ్ రియలీ రియలీ వెల్. ఇంగ్లాండ్ ఆల్సో ట్రైడ్ అలాట్ బాస్. వాళ్ళ దగ్గర కూడా మంచి బౌలింగ్ అనేది ఉంది, వాళ్ళు ట్రై చేశారు. అండ్ వాళ్ళ మానే లిమ్స్డన్ అని చెప్పేసి ఒక బౌలర్ ఉన్నాడు, అతను చాలా శ్రద్ధ కొట్టాడు, చాలా చాలా శ్రద్ధ కొట్టాడు. ఈవెన్చువలీ అక్కడ వికెట్లు పడ్డాయి. ఇండియా కొంచెం మళ్ళీ ఏంటి 350, 380 దాకా ఆగిపోతుందా, ఇంత మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఆర్వీ కొలాప్సింగ్ అనే సిచ్యువేషన్ దగ్గర నుంచి రాకుండా వాల్యుబుల్ నాక్ కుందు దగ్గర నుంచి, ఆ తర్వాత మళ్ళీ చాలా పెద్ద వాల్యుబుల్ నాక్ ఇక్కడ చౌహాన్ దగ్గర నుంచి కూడా ఇండియా 412 దాటించింది. చేజింగ్ 412 మీకు ఒక్క వికెట్ పడిందంటే ద కొలాప్స్ విల్ బి ట్రిగర్డ్. దానికోసమే ఇండియన్ బౌలర్స్ పేషెంట్ గా వెయిట్ చేశారు, కొంచెం వెయిటింగ్ గేమ్ కూడా ఆడారు. అండ్ ఆ ఫైనల్ ప్రెషర్ అనేది పెడదాం అనుకున్నారు. దే జస్ట్ వెయిటెడ్ ఫర్ దట్ వన్ బ్యాడ్ షాట్. ఆ థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ అంత బాగా వెళ్తుంది, డాకిన్స్ అండ్ అలాగే ర్యూ మధ్యలో అంత బాగా పార్ట్నర్షిప్ వెళ్తున్నప్పుడు ఎక్కడో అక్కడ వన్ బ్యాడ్ షాట్, వన్ మూమెంట్ కోసం వెయిట్ చేశాడు. ఇట్ హ్యాడ్ టు బి ఆయుష్ మాత్రే కెప్టెన్. 7 వికెట్లు తీసాడు ఈ టోర్నమెంట్ లో. అతను వచ్చాడు, బాల్ వేసాడు, గట్టి కొట్టి ఎక్స్ట్రా కవర్ లో స్ట్రైట్ గా కిరణ్ పటేల్ దగ్గర బాల్ వెళ్ళింది. అండ్ ఆ తర్వాత సెట్ అయిన డాకిన్స్ కూడా కిరణ్ పటేల్ అవుట్ చేశాడు, మాత్రే క్యాచ్ పట్టుకున్నాడు. అదే ఓవర్ లో రన్అట్ అయింది. సో ఆ కొలాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లాండ్ విజయం నుంచి చాలా దూరం చేశాయి. ఇన్ ది ఎండ్ దే హ్యాడ్ ది ఛాన్స్ అండ్ దే గ్రాబ్డ్ ఇట్. లాస్ట్ లో కూడా కిరణ్ పటేల్ చాలా మంచి క్యాచ్ పట్టాడు. ఫెంటాస్టిక్ విక్టరీ టీమ్ ఇండియా అండర్-19 కి. టేక్ అబౌవ్ ఆయుష్ మాత్రే, సూర్యవంశి అండ్ ఎవ్రీబడి వాస్ కమింగ్. అంబరీష్ సెమీఫైనల్ బాగా పరుగులు ఇచ్చాడు, కానీ ఇక్కడ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 6th టైటిల్.